చిన్న కొడలా ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును అత్తయ్య, చీరలు కొందామని వెళ్తున్నాను. సోనా వాళ్ళ ఆడపడుచు పెళ్ళుంది కదా. అవునా, అయితే పెద్ద కొడలకు కూడా ఒక చీర తీసుకురా. సరే. చిన్న కొడలా చీరలు తెచ్చావా? ఇందులో పెద్ద కొడల చీర ఏది? రెండు నాకే. నేను అక్కకి చీరలు తేలేదు. నాకు 2 చీరలు నచ్చాయి, సో నేనే తెచ్చుకున్నాను. మరి ఒక చీర పెద్ద కొడలు కూడా తీసుకొస్తే అయిపోయేది కదా. నా దగ్గర ఇంకో చీరకి డబ్బులు లేవు. పెద్ద కొడలా ఇదిగో డబ్బులు, ఇవి తీసుకొని బజార్కి వెళ్ళి చీర తెచ్చుకో. ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకు అత్తయ్య? మర్చిపోయావా? సోనా వాళ్ళ ఆడపడుచు పెళ్ళుంది కదా. చిన్న కోడలేమో కొత్త చీర కట్టుకుంటే నువ్వేమో పాత చీర కట్టుకుంటావా? అందుకే మీ మామయ్యని అడిగి డబ్బులు తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళి చీర కొనుక్కొచ్చుకో. అయ్యో అత్తయ్య, ఆ డబ్బులు మామయ్య పొలంలో మందు కోసమని దాచారు. ఆ డబ్బులతో చీర కొనుక్కుంటే రేపు పొలంలో మందు కొట్టడానికి డబ్బు అవసరమైతే ఎలా? అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బుల్ని అనవసరంగా ఖర్చు పెట్టి మళ్ళీ అప్పు చేయడం ఎందుకు? మరి చీర ఎలా? అయినా నేను పెళ్ళికి రాను అత్తయ్య. అందరూ వెళ్ళాలా ఏంటి? చెల్లి ఉన్న ఇంకా మరిది వెళ్తారులే. మరి సోన అడిగితే మీకు బాలేదు కదా, మీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకోసమే నేను రాలేదని నేను చెప్తానులే. అది నమ్ముద్దా? ఎందుకు నమ్మదు? నా ఆడపడుచు కదా, అర్థం చేసుకుంటుంది. నీలా చిన్న కోడలు కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచిస్తుందో ఏమో. సరేలే రా, వంట అయింది కదా, అన్నం పెడదు. సరే అత్తయ్య.